Hi, hello, welcome back to Lakshmi Biology NEET classes. So, next చూడండి మీకు ఇక్కడ 32 చాప్టర్స్ అన్నాను కదా, ఇది వాల్యూమ్ 2 అమ్మా. వాల్యూమ్ 2 అంటే సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్. సో ఇక్కడ చూడండి మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది. సో ఫస్ట్ ఇది 6th యూనిట్. 6th యూనిట్ లో వచ్చేసరికి రిప్రొడక్షన్. సో టోటల్ గా రిప్రొడక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో రిప్రొడక్షన్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ప్లాంట్ లో చదువుతాము, ప్లస్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ రిప్రొడక్షన్. నెక్స్ట్ రిప్రొడక్టివ్ హెల్త్, చాలా ఈజీ చాప్టర్స్. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్. జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్. సో జెనెటిక్ అండ్ ఎవల్యూషన్ కి వచ్చేసరికి మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. నెక్స్ట్ మాలిక్యులర్, ఇక్కడ వచ్చేసరికి మొత్తం జీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం నాన్న. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇక్కడ డిఎన్ఏ గురించి టోటల్ గా డిఎన్ఏ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఎవల్యూషన్. నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే చేంజెస్, హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఫామ్ అయ్యారు, నెక్స్ట్ అర్త్ ఎలా వచ్చింది, లైఫ్ ఎలా వచ్చింది, అదంతా దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఇక్కడ వచ్చేసరికి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. సో హ్యూమన్ బీయింగ్స్ కి ఎన్ని డిసీజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల బ్యాక్టీరియా ద్వారా ఎలా వస్తున్నాయి, వైరస్ ద్వారా ఎలా వస్తున్నాయి, ఫంగై ద్వారా ఎలా వస్తున్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్లస్ డ్రగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, మైక్రోబ్స్ వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉన్నాయి అనేవి మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ ఇప్పుడు రన్ అవుతుంది ఎక్కువగా బయోటెక్నాలజీ కదా. సో బయోటెక్నాలజీ యూనిట్ కి వచ్చేసరికి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ అంటే బయోటెక్నాలజీ దాని వల్ల బెనిఫిట్ ఏంటి, ఏం జరుగుతుంది, అసలు డిఎన్ఏని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, వాట్ ఈస్ బయోటెక్నాలజీ, అదంతా కూడా మీరు ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ అంటే బెనిఫిట్ బయోటెక్నాలజీ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, దాన్ని ఎలా అప్లికల్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇకాలజీ అమ్మ, లాస్ట్ యూనిట్. సో ఇకాలజీకి వచ్చేసరికి మనం ఏం చాప్టర్లు చదువుతామంటే ఆర్గానిజం అండ్ పాపులేషన్. సో హ్యూమన్ బీయింగ్స్ అండ్ అలాగే ప్లాంట్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, సో వాటి మధ్యలో ఇంటరాక్షన్ ఏంటి, దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఎకోసిస్టమ్ అంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, వాటి గురించి డీకంపోజిషన్ మొత్తం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం నాన్న. నెక్స్ట్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. సో ఇప్పుడు మొత్తం కూడా మనకి లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి, స్పీసెస్ అన్ని లాస్ అవుతున్నాయి కాబట్టి ఆ స్పీసెస్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకు లాస్ అవుతున్నాయి, అవన్నీ రీజన్స్ అన్ని కూడా మనం ఈ చాప్టర్ లో చదువుతాం. టోటల్ గా 32 చాప్టర్స్ ఫర్ నీట్. అర్థమవుతుందా? నీట్ కి మీరు ఎన్ని ప్రిపేర్ అవ్వాలి, 32 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకోటి నాన్న, ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు బాగా, 32 చాప్టర్స్ ఉన్నాయి. 32 చాప్టర్స్ మీకు 1 ఇయర్ ఉంది. 1 ఇయర్ లో మీరు నెమ్మదిగా ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వెళ్ళినా కూడా మీకు 1 ఇయర్ లో ఈజీగా పికప్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ వన్ ఫోకస్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి, ఆ ఫోకస్ చేసిన దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫోకస్ అంటే జస్ట్ అలా చూడడం కాదు. సో అది చదివేది ఎంతవరకు చదువుతున్నాం, ఏం టాపిక్ చదువుతున్నాం, ఎంత కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ లో మెయిన్ పాయింట్ ఏంటి, దీంట్లో ఏ పీవైక్యూ ఉన్నాయి, సో ఎంతవరకు మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాం, ఇది గుర్తు పెట్టుకుంటే చాలు నాన్న. అంటే ఇప్పుడు ఒక్క టాపిక్, చిన్న సబ్ టాపిక్ తీసుకుంటారమ్మా, చిన్న సబ్ టాపిక్ లో 4 లైన్స్ చదువుతారన్న. ఆ 4 లైన్స్ లో మీరు ఏం పాయింట్స్ నేర్చుకున్నారు, ఆ 4 లైన్స్ లో మెయిన్ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ లో ఇంపార్టెన్స్ ఏంటి, సో దీంట్లో పీవైక్యూ వస్తే ఎలా వస్తాయి అని అలా ఫోకస్ చేసుకుంటూ, నెక్స్ట్ మీకు ఎలా చదవాలనేది కూడా ఒక వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఇప్పుడైతే మీకు సిలబస్ చెప్తున్నాను. సో సిలబస్ వచ్చేసరికి ఇది నాన్న 32 చాప్టర్స్. ఇంకా మీకు ఇక్కడ ఈ చాప్టర్ లో కొన్ని చాప్టర్లలో కొన్ని టాపిక్స్ డిలీట్ అయ్యాయి నాన్న. ఆ డిలీట్ అయిన టాపిక్స్ తోటి సహా మీకు ఒక ఫామ్ లో నేను మీకు సెండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ అది ఐదర్ షార్ట్ వీడియోలోనో లేకపోతే దీంట్లోనో యాడ్ చేసి అయితే ఇస్తాను మీకు. క్లియర్ అమ్మా? సో ఇది సిలబస్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ప్యాటర్న్. సో నీట్ కి ఏ చాప్టర్స్ మనము ప్రిపేర్ అవ్వాలి, సో ఏ చాప్టర్స్ చదవాలన్నా, దట్ ఈస్ ద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.
ఈ చాప్టర్ లోనైనా మనము ప్రిపేర్ అవ్వాల్సింది నీటికి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి చూడండి అమ్మా, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి కదా, మనం ప్రిపేర్ అవడమే కాదు, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ గా ఇక్కడ మీకు సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు ఉంటాయి నాన్న. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయమ్మా అంటే 35 క్వశ్చన్స్. సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 35. ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బయాలజీ అంటే నాన్న బాటనీ జువాలజీ రెండు. అర్థమవుతుందా? బాటనీ జువాలజీ రెండింటిని కలిపి నేను బయాలజీ అని రాశాను. మళ్ళీ మీరు దీంట్లో కూడా 35 వస్తాయి కాదు నాన్న. ఇక్కడ బాటనీకి 35, జువాలజీకి 35. ఓకే, ఐ విల్ రైట్ హియర్. బాటనీ జువాలజీ టోటల్ గా 4 చాప్టర్స్ మీరు 4 సబ్జెక్ట్స్ మీరు చదువుతారు. 4 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ నానా. సో ఇక్కడ చూడండి, సెక్షన్ ఏ అన్నిటికీ నాన్న అప్లికబుల్, అన్నిటికీ. ఫిజిక్స్ లో సెక్షన్ ఏ, కెమిస్ట్రీలో సెక్షన్ ఏ, నెక్స్ట్ బాటనీలో సెక్షన్ ఏ, జువాలజీలో సెక్షన్ ఏ. సెక్షన్ ఏ లో ప్రతి సబ్జెక్ట్ కి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు? 35. అర్థమవుతుందా? 35, 35, 35, 35. క్లియర్? నెక్స్ట్ తర్వాత సెక్షన్ బి లో మీకు ఎన్ని ఇస్తారు నాన్న అంటే 15 ఇస్తారు. ఇక్కడ చూడండి అమ్మా, 35 టోటల్ గా 35 అనేది అటెంప్ట్ చేయాలి. అక్కడ చాయిస్ అనేది అయితే లేదు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది నాన్న. సెక్షన్ బి లో 15 వస్తాయి. ఇక్కడ 15, ఇక్కడ 15, ఇక్కడ 15. టోటల్ ఎన్ని అవుతున్నాయి నాన్న? 50 క్వశ్చన్స్. అంటే కంబైన్డ్ గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 200 క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు ఒక లాజిక్ చూడండి, ఇక్కడ 15 అన్నాను కదా, మీరు 10 అటెంప్ట్ చేయాలి, 5 అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా నాన్న? 10 అటెంప్ట్ చేయాలి, 5 అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 5 అనేది చాయిస్, 5 అనేది చాయిస్. క్లియర్? అంటే అప్పుడు మీకు ఎన్ని వస్తాయి? అప్పుడు 45 క్వశ్చన్స్ మీరు రాయాలి. అంటే 5 క్వశ్చన్స్ మీకు చాయిస్ ఉంది. ప్రతి సబ్జెక్ట్ లో 45, 45, 45, 45. క్లియర్ అమ్మా? ప్రతి క్వశ్చన్ కి వచ్చేసరికి మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి? 4 మార్క్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి నానా? 4 మార్క్స్ ఉంటాయి. క్లియర్? సో ఆ 4 ఒకవేళ మీరు ఏదైనా ఒక క్వశ్చన్ గానీ రాంగ్ రాస్తే దానికి -1 మార్క్. సో ఇవి మీకు నెగటివ్ మార్క్స్ ఎలా ఉంటున్నాయి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి. సో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మాక్సిమం ఓసీ వాళ్ళు మీరు ఎన్ని తెచ్చుకోవాలంటే జనరల్ 600 అబోవ్ తెచ్చుకోవాలి. 600 అబోవ్ తెచ్చుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. అంటే మీకు ఎక్కడైనా సీట్ వస్తుంది అని. 600 బిలో తెచ్చుకున్నారనుకోండి, అంటే 650 తెచ్చుకున్నారనుకోండి, అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. 600 అబోవ్ అయినా కూడా మీకు టెన్షన్ కొంచెం, అంటే 650 తెచ్చుకున్నారనుకోండి హ్యాపీగా మీరు ఉండొచ్చు. అదే 600 బిలో, 500 బిలో అంటే అది కేటగిరీని బట్టి మనకు ఉంటది నాన్న. ఎస్సీకి ఒక మార్క్స్ ఉంటాయి, మనకి ఎస్టీకి ఒక మార్క్స్ ఉంటాయి. అవన్నీ మీకు వేరే విధంగా నేనైతే మీకు వేరే దాంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ జనరల్ గా చెప్పా. అదేంటంటే మీకు లిస్ట్ ఇవ్వాలి కదమ్మా, అది ఇయర్ బై ఇయర్ మనకేంటంటే కట్ ఆఫ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇయర్ బై ఇయర్ మనకి కట్ ఆఫ్ అనేది మారిపోతూ ఉంటుంది నాన్న. సో అందుకనైతే నేనైతే మీకు ఎగ్జాక్ట్ గా ఇక్కడైతే చెప్పట్లేదు. జస్ట్ జనరల్ గా ఏంటంటే మీకు చెప్తుంది ఏంటంటే 650 తెచ్చుకుంటే, స్కోర్ చేసుకుంటే హ్యాపీగా మీకు ఎక్కడైనా సీట్ అయితే తెచ్చుకోవచ్చు. క్లియర్ అమ్మా? ఇది సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? బాయ్.